మరి దేవాది దేవుడు లోకరక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి భూమి మీద ఉన్నటువంటి మనందరినీ ఆయన ప్రేమించి మనందరి కొరకు మరి పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చారు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారంటే భూమి మీద ఉన్నటువంటి మానవులమైన మనందరం కూడా ఆయనకి ఇష్టమైన పిల్లలుగా జీవించాలని, ఆయన ఇచ్చేటటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదంతో మనం జీవిస్తూ మరి లోకాన్ని కనుక మనం విడిస్తే చివరగా ఆయన ఇచ్చే పరలోక రాజ్యంలో పాలు పంపులు పొందాలని దేవుడు మనందరినీ ప్రేమించి మనకు ఒక గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి సువార్తమానం మీకు తెలియజేస్తున్నాం. కనుక ఇంకా ఎవరైనా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించకపోతే మరి ఇప్పుడే దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోండి. ఆ దేవుని ద్వారా పరలోక రాజ్యంలో పాలు పంపులు పొందుకొని ఆ నిత్య రాజ్యంలో యుగ యుగాలు కూడా దేవునితో పాటు ఉండాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాము. మరి మధ్యాహ్న కాల సమయంలో మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరం దగ్గర జరిగే కూడికకు మీరందరూ కూడా హాజరై దేవుడిచ్చే మేలు పొందుకోవాలని దేవుని పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.